అగో ఏం రాజు గిటత్తన్నావు? ఏం పిల్లగా ఎప్పుడు రోడ్ల మీద కనిపిస్తున్నావు? ఏం సంగతి? ఏమైనా చదువుకుంటున్నావా లేదా? పరీక్షలు వచ్చినాయంట దగ్గరికి. నా గురించి ఏం రంది పెట్టుకుంటారు కానీ మీ ముసలోళ్ళ గురించి రంది పెట్టుకోండి. మీ మొగుళ్ళ గురించి. ఆ ముసలోడు అటు వాయి, ఈ ముసలోడు ఇటు వాయి. రోడ్డు మీద పడి వాళ్ళు తిరుగుతున్నారు. నన్ను నేను కాదు. అలా చక్కగా తిండి పెడతా. వాళ్ళు ఎందుకు తిరుగుతారు? ఆ ఇంటి పోంటి. ఓ పిల్లగా, మా ఆయన ముసలోడు అంటావు, మేము ముసలోళ్ళం ఎందుకు అవుతాం? పట్టున 40 ఏళ్ళు లేవు, ముసలోళ్ళు మాట్లాడుతున్నావు. అవు కానీ లత గిట్లా అంటాడు పోరడు. అవునవును, ముసలోళ్ళు కాడు పరుసు పోరలు. వాళ్ళేమో కట్టబట్టుకున్నాడు కాబట్టి మీరేమో నెత్తికి రంగులు వేసుకున్నంత మాత్రాన ముసలోళ్ళు పరుసోళ్ళు అయిపోతారా ఏమి? అమ్మో, ఈ పోరని పలకరియొద్దు తల్లి. పెద్ద తలకాయ నొప్పి వీంతోని. ఇంట్లో ఎట్లా ఎగుతున్నారా ఇంతోని? అగో ముసల్దానా ఏమో అంటున్నావు నన్ను? చెప్పేలట గిట్లా వచ్చినావు. వాని గురించి వదిలే, వానిలో వదిలే కానీ ఏం సంగతి? తిన్నావా లేదా? ఏం లేదు మళ్ళక్క, అసలు రాత్రి అంతా నిద్ర లేదు, పాడలేదు. ఒకటే ఈగలు దోమలు ఒర్రుడు. ఏసీ పని చేస్తలేదు, ఏం చేస్తలేదు. కిట్టుకొని సౌండ్ వస్తుంది. ఏం చేయాలి? నిద్ర లేదు, పాడలేదు. ఇంత బువ్వ తిన్నా పైన పడతలేదు. అవునా? మా ఇంటికాడికి రాకపోయినావు? వస్తుంది బాగా వస్తుంది. అది వేసిన అలవాటు పడ్డది. మీ ఇంటికి వచ్చి కుట్టుకు అని తిరిగే ఫ్యాన్ కింద వంటది. ఇక సరే, మీ ముచ్చట్లో దంగ నేను పోయేస్తా.